అన్నీ ఒకరోజు చేయలేదు కానీ ఒకరోజు సిట్టింగ్ ఆసనాసు, ఒకరోజు స్టాండింగ్ ఆసనాసు, ఒక బ్యాక్ బెండింగ్, ఫ్రంట్ బెండ్ చేసుకోండి. మొత్తం అన్ని ఆసనం చేసి చూపిస్తున్నాం. ఎవరికి ఏం కావాలో చేసుకోవచ్చు. ఓకే, ఉత్తాన పాదాసనం, బోత్ లెగ్స్ 90 degrees, వాళ్ళు స్ట్రైట్ ఉండాలి, ఎల్ షేప్. దీనివల్ల ఈ ఉత్తాన పాద 90, 40, 20 degrees చేయడం వల్ల ప్యాంక్రియాస్ ఎక్కడ అవుతుంది, ఫ్యాట్ కరిగిపోతుంది, డైజెషన్ బాగుపడుతుంది. ముఖ్యంగా మగవారికి ప్రొస్టేట్ గ్లాండ్ ఎక్కడ అవుతుంది, లేడీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చాలా మంచి ఆసనం, చాలా పవర్ఫుల్ ఆసనం. ఈ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. చాలా ఈజీ ఆసనం, కష్టంగా కాదు ఇది. మీకు ఓకే, వీరడి ఉత్తాన పాదాసన 90 degrees, 45 degrees, 25 degrees. ఈ మూడు చాలా పవర్ఫుల్. ఇది దీనివల్ల ఫ్యాట్ కరిగిపోతుంది, బ్యాక్ బోన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, డైజెషన్ బాగుపడుతుంది. ముఖ్యంగా మగవాడికి ప్రొస్టేట్ గ్లాండ్ ఎక్కడ అవుతుంది, ఆడవాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. బోత్ లెగ్స్ 90 degrees స్ట్రైట్ ఉండాలి. Five, 10, 15, 20. ఎక్కువసేపు చేయలేని వాటి ఎంతో చేసుకోండి. 40 degrees. Slowly down, 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 down. Stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 degrees. భూమి దగ్గర రావాలి, నేట చూడకూడదు. దీనివల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది. చాలా మంచి ఆసనం ఇది, ఉత్తాన పాదాసన. 5, 10, 15. ఈ ప్యాంకేజ్ ఎక్కడ షుగర్ చాలా మంచి ఆసనం ఇది. ఫ్యాట్ పెరిగిపోతుంది, గ్యాస్ బౌన్స్ అలవాటు, ఇంజక్షన్ బాగుండదు. 20. రిలాక్స్. చాలా పవర్ఫుల్ ఆసనం. 90, 25, 45, 25. ఉత్తాన పాదాసనం వెరీ పవర్ఫుల్ ఆసనం. పాలు తీసుకోండి. రిలాక్స్ అయిపోయి మీ శ్వాస గమనిస్తుండాలి. ఎక్కువసేపు చేయలేమో రెండుసార్లు చేసుకోండి. పవన్ ముక్తాసన్ బోత్ ఎక్స్పోజ్ చేసుకోండి. ఈ పవన్ ముక్తాసన్ వల్ల గ్యాస్ బౌన్స్ సాల్వ్ అవుతాయి. సింగిల్ లెగ్, ఫస్ట్ సింగిల్ లెగ్ చేసుకుంటే అది బోత్ లెగ్స్ తీసుకోండి. గాలి తీసుకోండి, బ్రీత్ అవుట్ అప్. మీ గడ్డం మోచెప్పుడు టచ్ చేయాలి. నార్మల్ బ్రీతింగ్. 5, 10, 15, 20. రిలాక్స్. ఆపోజిట్ లెగ్ గాలి తీసుకోండి, బ్రీత్ అవుట్ అప్. గాలి వేసుకుంటూ తల పైకెత్తాలి. మోకాళ్ళు చెస్ట్ టచ్ చేయాలి. మీ చెస్ట్, మోకాళ్ళు, మోచెప్పలు, గడ్డ మూడు కలిసిపోవాలి. దీనివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ఇండైజెషన్ ఉండదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చాలా మంచి ఆసనం ఇది. 10, 15, 20. సింగిల్ లెగ్ వాళ్ళకి తేలిక ఉంటుంది. బోత్ లెగ్స్ కొంచెం ఇబ్బంది పడుతుంది, చేసుకోండి. ఈ కెపాసిటీ చేసుకోవాలి, కెపాసిటీ నుంచి ఇప్పుడు చేయకండి. సో బోత్ లెగ్స్ అప్. గాలి తీసుకోండి, బ్రీత్ అవుట్ అప్. బాగా దిక్కి లక్కోవాలి, నొక్కేసుకోవాలి. చాలా మంచి ఆసనం, అందరూ చేయండి. ఇది హార్ట్ ప్రాబ్లం తప్ప అందరూ చేసుకోవచ్చు. ఇది గ్యాస్ ప్రాబ్లం అన్నీ పోతాయి, ఇండైజెషన్ ఉండదు. బ్యాక్ బోన్కి మంచి మసాజ్ అండి ఇది. 5, 10, 15, 20, 25, 30. Relax. Slowly down, slowly down. పవన్ ముక్తాసనం. పవన్ అంటే గాలిని, ముక్త అంటే హోల్డ్ చేయడం. దీనివల్ల బ్యాక్ బోన్కి మంచి భాగం తయారవుతుంది. బ్యాక్ బోన్కి స్ట్రెంగ్త్, లైఫ్ లాంగ్ బ్యాక్ బోన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. మన బాడీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్యాక్ బోనే.
బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్గా ఉంటే లైఫ్ హ్యాపీగా మనకు సాగేదండి. ఆసనం వల్ల బ్యాక్ బోన్కి మంచి ఫ్లెక్సిబిలిటీ, ఫిట్నెస్, స్ట్రెంగ్త్ కూడా. సార్ రోలింగ్ ఎక్సర్సైజ్ చూడండి. కాలు దగ్గర పెట్టుకోవాలి, గాలి తీసుకోండి. 1 2 బ్యాక్ బోన్ మంచి మసాజ్ దొరుకుతుంది. 3 4 5 6 7 8 9 10. లాస్ట్లో మీ బరువు అంతా మీ నడుము వైపు వేసేయండి. నడుముకి మంచి మసాజ్, ఇది చాలా హాయిగా ఉంటుంది. తలానికి పెట్టుకోండి. రిలాక్స్ రిలాక్స్, బాడీ అంతా రిలాక్స్ వేసేయండి, ఫ్రీగా వేసేయండి. ప్రతి ఆసనానికి మధ్య ఇచ్చిన గ్యాప్ తీసుకోవాలి. గ్యాప్ టైంలో నార్మల్ బ్రీతింగ్, సహజ శ్వాసను గమనిస్తుండాలి. ఆలోచన రానివ్వకండి. యోగా చేసినసేపు మీ మనసు అంతా ఆసనాల మీదే ఉండాలి, చేస్తున్న దాని మీద ఉండాలి. ఆసనం వేస్తున్నప్పుడు పెయిన్ మీ మనసు పెట్టుకోవాలి. రిలాక్స్ టైంలో శ్వాస మీద మనసు పెట్టాలి. శ్వాసను గమనిస్తుండాలి రిలాక్స్ టైంలో. రిలాక్స్ రిలాక్స్. నెక్స్ట్ నౌకాసనం. ఇది నెక్ ప్రాబ్లం చేయకండి. నెక్ ప్రాబ్లం ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నా, నెక్ ప్రాబ్లం ఉన్నా ఈ ఆసనం వేయకూడదు. మీతో తీసుకుని దివాల ఫ్యాట్ పెరిగిపోతుంది, ప్యాంక్రియాస్ ఎక్కిపోతుంది. గాలి తీసుకోండి. విదిన్ అప్. మీ తల, పాదాలు, చేతులు సమానం, 3 సమానం ఉండాలి. మీ బరువుతో సిద్ధి వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెక్ పౌండ్ కూడా తలని పెట్టుకోండి. నెక్ పౌండ్ అన్నమాట. రిలాక్స్. నెక్ లాగిస్తుంటే తలని పెట్టుకోండి. రిలాక్స్ రిలాక్స్. నౌకాసన వెరీ పవర్ఫుల్. ప్యాంక్రియాస్ బాగా పెడుతుంది, ఫ్యాట్ పెరిగిపోతుంది. షుగర్ వాళ్ళకి మంచి ఆసనం ఇది. ఉత్తానాసన, నౌకాసన ఇవన్నీ కూడా షుగర్ వాళ్ళకి చాలా మంచి ఆసనం. ప్యాంక్రియాస్ మీద బాగా ప్రెషర్ పడుతుంది, బాగా యాక్టివ్ అవుతుంది. రిలాక్స్ రిలాక్స్. లాస్ట్ కంగాసన. కాలు పెట్టుకోండి, జాయింట్, కాళ్ళు వెళ్తుందండి కొద్దిగా. బాడీ మొత్తం పైకి తీసుకోవాలి. గాలి తీసుకోండి. బ్రీతింగ్ అప్. లేపండి, పైకి తిని పెట్టాలి మ్యాక్సిమం. సీట్ లేపండి, కాలు వేడి మీద లేపండి, బాగా ప్రెషర్ ఇవ్వండి. 5 10 15 20 25 30. ఇది ఆసనం కొత్త వాళ్ళందరికీ ఇలా చేస్తుంది. ఇది సేఫెస్ట్ ఆసనం. ఈ ఆసనంలో ఎవరికి ఇబ్బంది ఉండదు. చేయగలిగేవాడు చక్రాసన. చేతులు వెనకబెట్టుకుని గాలి తీసుకుంటూ బాడీ పైకి సాగాలి. ఇది కొద్దిగా అనుభవం వచ్చిన తర్వాత బాగా చేయగలిగితేనే చేయండి. ఇది చేయకూడదు. బాగా బాడీ పైకి సాగేయండి. బాగా ఫస్ట్ చేయాలి. ఇది హార్ట్ చాలా మంచి ఆసనం. నడుముకి బాగా ఫ్లెక్సిబిలిటీ, బ్యాక్ బోన్ ఫ్లెక్సిబిలిటీ. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ ఆసనం చాలా హెల్ప్ వస్తుంది. రిలాక్స్. స్లోలీ డౌన్, స్లోలీ డౌన్. చక్రాసనం అందులో వేయకూడదు. బాగా అనుభవం రావాలి. ఫస్ట్ కందాసనే సగమే చేయండి. తర్వాత అలవాటు అయిన తర్వాత చక్రాసనం చేయాలి. బాడీ అంతా ఫ్రీగా రిలాక్స్ చేసేయండి. వాటి తేలిక ఉంచుకోండి. రిలాక్స్. నెక్స్ట్ గోళాసనం. ఏ పక్క పట్టింది. ఇది మన చేయబోయే ఆసనాలన్నీ కూడా గోళ పట్టిన ఆసనాలు. వీటి వల్ల
బ్యాక్ బోన్కి మంచి స్ట్రెంగ్త్ అండి. గ్యాస్ పంప్ సర్వ్ అవుతాయి, ఇండక్షన్ పంప్ సర్వ్ అవుతుంది, డైజెషన్ బాగుపడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ సమస్యలు అన్నిటికీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఈ ఆసనాలు. మగవాడికి బ్యాక్ బోన్కి, బ్యాక్ పెయిన్కి అన్నిటికీ చాలా తక్కువ ఆసనాలు ఇవి. అందులో చేతికి ఆసనాలు కూడా ప్లస్ మకాసనం అందరూ చేసుకోవచ్చు, ఆట పంప్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ ఫస్ట్ మీరు మూడు చేతులు కలిసిపోవాలండి. ఫస్ట్ మూడు చేతులు కలవాలి, కలిసిన తర్వాత పట్టుకోవాలండి. ఇది ఫస్ట్ పొజిషన్. సెంటర్ ఉండాలి, చేతులు ఇక్కడ పాదాలు కల్పిస్తే మడ కల్పిస్తారు, పాదాలు మడాలి సెంటర్ పెట్టుకోవాలి. వక్రాసన ఈ షోల్డర్కి, నెక్కి, బ్యాక్ బోన్ అన్నిటికీ ఆసనం అండి. చాలా మంచి ఆసనం. 5 10 15 20. One step forward. 5 10 15 20. One step backward. 5 10 15 20. రిలాక్స్. మకాసనం కాలుతో పెట్టుకోవాలి, చేతులు మీద ముద్దు పెట్టుకోండి. ఇది రిలాక్సేషన్ పొజిషన్ ఇలా ఉండాలి. వ్యత్యాసం గ్యాప్లో ఇలా ఉండాలి. నార్మల్ బ్రీతింగ్. రిలాక్స్ చేయడంలో శ్వాసని గమనిస్తుండండి. ఆసనం అయితే పెయిన్ మాస్ పెట్టుకోవాలి, బాగా దృష్టి పెట్టుకోండి. సెకండ్ ఆసనం భుజంగాసనం 4 స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ మీ చేతులు మీ నడుము దగ్గర ఉండాలి. మీ పాద కలిపేసేయండి, మడా కలిపేసేయాలి, ఏది కూడా తీయకూడదు. బాడీ చేతులు చేతులు అతుకుని ఉండాలి. దాన్ని తీసుకోండి. బ్రీతింగ్ అప్. పూర్తి లాగకూడదు, సీట్ లాగకూడదు, నాభిస్తాం లేవాలి. 5 10 15 20. సెకండ్ పొజిషన్. చేయగలిగితే శరీరం తీపి రావచ్చు, చేయగలిగి కూడా కంటి చేసేయండి. నేను వాళ్ళు తీసుకుని మళ్ళీ రావచ్చు అండి. 5 10 15 20. రిలాక్స్. మకాసన్ మీ కాలు దూరం పెట్టుకోవాలి. ఇది రెస్ట్ తీసుకునే పొజిషన్ అండి. ఇది ఆసనం రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. నార్మల్ బ్రీతింగ్. థర్డ్ పొజిషన్. పూర్తి లేవాలండి. పాద కలిపేసేయండి, మడ కలిపేసేయండి, చేతులు పక్క పెట్టుకోండి, గాలి తీసుకోండి. బ్రీతింగ్ అప్. తిరిగి భుజంగాసన. మీ కాలు గాలి మీద బాడీ వేసేయాలి, బాడీ నా టచ్ అవ్వకూడదు. గాలి తీసుకోండి, గాలి వదిలేసుకుని మీ పాదాన్ని చూడాలి. గాలి తీసుకుని ముందు రండి, గాలి వేసుకుని మీ పాదాలు చూడండి. 1 2 3 4 5. రిలాక్స్. స్లోలీ డౌన్. మళ్ళీ అగైన్ మకరాసన్. ప్రతిసారి ప్రతి ఆసనానికి గ్యాప్లో మకరాసన వేస్తూ ఉండాలి. నార్మల్ బ్రీతింగ్. మీకు ఎలా కూడా రెస్ట్ తీసుకోండి. ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవచ్చు. రెస్ట్ తీసుకోవడానికి రకరకాల ఆసనాలు. అందులో మకరాసన చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకుంటే నడుముకి బాగా హాయిగా ఉంటుంది. శ్వాస చక్కగా తీసుకోవచ్చు మీరు. ఫోర్త్ పొజిషన్. చేతులు పెట్టుకోండి, పాద కలిపేసేయండి, మడ కలిపేసేయండి. స్టెప్ బై స్టెప్ అని రావాలి. స్టెప్ బై స్టెప్. స్లో పొజిషన్. చేతులు స్ట్రైట్ ఉండాలి. ఉండి పాద కలిపేసేయండి, గాలి తీసుకోండి. విదిన్ అప్, లెగ్స్ అప్, డౌన్. 1 తలపైకి ఎత్తాలి, రెండు బాగా లాగేస్తుంటుంది. 2 3 4 5 6 7 8 9
10. Relax. Relax. Makassan position. రిలాక్స్ టైంలో మీ శ్వాసని గమనిస్తుండండి. రిలాక్స్ రిలాక్స్. రోజుకి ఒక సెట్ ఒకసారి బోర్లా ఒకసారి ఎలాగ పెట్టుకోండి. ఈ నెక్స్ట్ శలభాసన 6 స్టెప్స్ చేతిలో పెట్టుకోండి. అందరూ చేతి మీ ప్లేస్ కిందకి మీ యాక్చువల్గా పెట్టుకోవాలి. నెక్ పాపన వాళ్ళు మీ నుదురు నాటేసి నుదురు నెక్ పాప ఉండదు చేసుకుంటే మీ నెక్ పాప ఉండదు. నన్ను ఇప్పుడు రాకుండా ఉంటుంది. లెఫ్ట్ లెగ్ 5 10 15 20. Relax. Now opposite leg, breathing up. 5 10 15 20. Relax. చిన్నగా తీసుకోండి. గడ్డం పెట్టడం వల్ల ఇబ్బంది లేదు, మంచిదే. కానీ నెక్ ప్రాబ్లం వస్తుంది. నెక్ పెయిన్ లేకుండా అంటే కుదిరి పెట్టుకోండి. సార్ బోత్ లెగ్స్ బ్రీతింగ్ అప్. లేపండి, మ్యాక్సిన్ లేపాలి. మీ కెపాసిటీ వరకు చూసుకోండి. బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుందండి. ఒడికి మంచి బలంగా ఆసనం, హార్ట్ మంచిది. 5 10 15 20. Again, Makassan. నా దృష్టిలో మోస్ట్ పవర్ఫుల్ ఆసనం గల్వాసనం అండి. ఈ ఆసనం వేయడం వల్ల నడుముకి మంచి బలం. బ్యాక్ పెయిన్ అనేది రాదండి. బ్యాక్ పెయిన్ వాళ్ళకి అద్భుతమైన ఆసనం గల్వాసనం. హార్ట్కి చాలా బలంగా చేరుకుంటుంది. లెగ్స్లో మనకి బ్లడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. లోయర్ పార్ట్లో ఆ బ్లడ్ మొత్తం హార్ట్కి సపోర్ట్ చేస్తుంది. దానివల్ల హార్ట్కి మంచి శక్తి తయారవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. హార్ట్ ప్రాబ్లం వాళ్ళు వేయకూడదు. హార్ట్ ప్రాబ్లం వేసుకుంటే హార్ట్ ప్రాబ్లం రాదు మన జీవితంలో మనకి. బ్యాక్ పెయిన్ అనేది ఉండదండి. బ్యాక్ పెయిన్ వాళ్ళు చూస్తే ఆసనం చక్కగా పెయిన్ దిగిపోతుంది. మనకి హాయిగా ఉంటుంది. చేస్తున్న సేపు చాలా కష్టంగా ఉంటుంది. చేసిన ఎంతో హాయిగా ఉంటుంది ఆసనం. చేతి ముందు పెట్టుకోండి. ఈ శలభాసనం కోసం చెప్పండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ గాలి తీసుకొని బ్రీతింగ్ అప్. లేపాలి. తల పైకి, చేతుల పైకి, కాళ్ళు లెఫ్ట్ లెగ్ పైకి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. 5 సయ్యాడిగా పాపం వాడు ఈ ఆసనం చేసి దిగిపోతుందండి. ఈ ఆసనాన్ని కూడా సయ్యాడిగా వాడికి చాలా మంచి ప్యాకేజ్ ఇది. 10 15 20. రిలాక్స్. ఈ బోర్ల పడుకున్న ఆసనాన్ని కూడా సయ్యాడిగా ప్రాబ్లం వాళ్ళకి మంచి ఆసనం. ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ హ్యాండ్. లెఫ్ట్ అప్. 5 10 15 20. రిలాక్స్. Makassan. నెక్ టాప్ నుండి మాత్రం నుదురు టచ్ చేయండి. పొరపాటున కూడా గడ్డ మీద టచ్ చేయకూడదు. ఎలా కావాలంటే బికోవచ్చు. మీకు కావాల్సిన బెస్ట్ అండి. మకాసంలో రకరకాల పొజిషన్స్ ఉన్నాయి. మీకు ఎలా అనుకూలంగా అలా చేసుకోండి. ఇలా పెట్టుకుంటే ఇంకా హైగా ఉంటుంది. నడుముకి గాలి బాగా తీసుకోవచ్చు. లాస్ట్ స్టెప్ చేతులు పెట్టుకోండి. చేతులు కాదు రెండు వచ్చాలి. గాలి తీసుకోండి. బ్రీతింగ్ అప్. గమనిస్తాను బాగా ఎత్తండి. 5 10 15 20. రిలాక్స్. మకాసన్.
విద్యాసం చిన్న చిన్న గ్యాప్ తీసుకుంటూ ఉండాలి, రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. రిలాక్స్ టైంలో శ్వాస గమనిస్తుండాలి. లాస్ట్ ఆసనం ధనురాసనం. ఈ ఆసనం చాలా మంచి ఆసనం అండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ పోతాయి, గ్యాస్ ఇండేషన్ ఉండదు, పొట్ట ఫ్యాట్ పెరిగిపోతుంది. లేడీస్ చాలా మంచి ఆసనం ఉంది. గ్యాస్ తీసుకోండి, బ్రీత్ ఇన్, లేపండి, పైకి పైకి తినబడాలి మ్యాక్సిమం. ఈ బరువు అంతా పట్టు మీద వేసి ఉండాలి. తలపైకి కాడిపైకి మొత్తం అంతా పైకి ఉండాలి. ఒక పొట్ట తప్ప నేల మీద ఏమి ఉండకూడదండి. బాడీ మొత్తం పొట్ట మీద వేసి ఉండాలి. స్టమక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, లేడీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇండేషన్ ఏమి ఉండదండి. చాలా అద్భుతమైన ఆసనం ధనురాసనం. ధనుసు మాట, బాడీ ధనుస్తో తయారవుతుంది బిల్లులాగా. తలపైకి ఎంతండి 5 10 15 20 ఎంతసేపు వచ్చేది ఆసనాలు ఇబ్బంది ఏం లేదు. 25 30 రిలాక్స్. మినిమం హాఫ్ మినిట్ అండి రిలాక్స్ మాట్లాడతాం. రిలాక్స్ రిలాక్స్. రిలాక్స్. వజ్రాసనం చేయండి, బ్యాక్ పొజిషన్, వజ్రాసన పొజిషన్ రావాలి. అలాగే స్లోగా రావాలి. ఇలా మోకాలు చేస్తే వజ్రాసనం ఆటోమేటిక్గా. రిలాక్స్.